ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. ఇది మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. మిక్స్డ్ గ్రూపింగ్ అంటే సిరీస్ ఉండాలి, ప్యారలల్ ఉండాలి, రెండు కలిపి ఉండాలి. ఏ విధంగా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ సెల్స్ ఆర్ ఇన్ ఎ లైన్. ఒక్కొక్క లైన్లో ఎన్ సెల్స్ ఉన్నాయి. ఇలాంటి లైన్లు మొత్తం ఒక ఎం ఉన్నాయి అనుకోండి. ఇలా ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఇది మిక్స్డ్ గ్రూపింగ్. ఈ మొత్తాన్ని ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్కి కలిపాను. ఓకే, ఇవాళ ప్రతిదానికి ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈని, ప్రతిదానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ఏ. ఓకే, ఇదిగోండి, ఫస్ట్ దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, రెండవ దానికి స్మాల్ ఆర్, మూడవ దానికి స్మాల్ ఆర్. ప్రతిదానికి ఉంది, నేను ఇక్కడ గీయట్లేదు, మీరు గీయకపోయినా లేదని అనుకోవద్దు. ప్రతిదానికి కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ ఆర్ ఉంది అని తీసుకుందాం. ఓకే, ఏం చేసాం ఇక్కడ, మొత్తం ఎన్ని సెల్స్ తీసుకున్నాను, ఒక్కొక్క లైన్లోనేమో ఎన్ సెల్స్ ఉన్నాయి. ఇదిగో ఎన్ సెల్స్ ఆర్ ఇన్ ఏ రో, ఒక్కొక్క వరుసలో ఎన్ సెల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, ఎం రోస్ ఉన్నాయి అనుకోండి. ఎం రోస్ ఆర్ దే. ఇక్కడ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, ఎం రోస్ ఉన్నాయి. ఓకే, ఈ లైన్లో ఏమో ఎం ఉన్నాయి, ఇందులో నెంబర్ ఆఫ్ సెల్స్ ఏమో ఎన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఉండేటువంటి కరెంటుని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకట్లానే యాస్టీస్గా కరెంట్కి ఫార్ములా ఏంటి, ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ అని రాయాలి. ముందు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం రెసిస్టెన్స్ ఈఎంఎఫ్ ఎంత, ఆ తర్వాత రెసిస్టెన్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈఎంఎఫ్ అన్నాం. ఫస్ట్ ఒక లైన్ చూడండి, ఈ లైన్ వరకు ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది యాడ్ అవుతుందా లేకపోతే సేమ్గా ఉంటుందా, యాడ్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సిరీస్ కాంబినేషన్లో V = V1 + V2 + V3 అండ్ సో ఆన్ Vn అని రాశాను. అంటే ఇక్కడ సిరీస్ కాంబినేషన్ కాబట్టి ఫస్ట్ లైన్ వరకు ఇందులో మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎన్ సెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని ఈఎంఎఫ్ ఎంత, క్యాపిటల్ E. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకోండి, 2E అని రాస్తాం. 3 ఉంటే 3E అని రాస్తాం. 4 ఉంటే 4E రాస్తాం. 5 ఉంటే 5E రాస్తాం. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటున్నాయి, ఇక్కడ ఎన్ సెల్స్ ఉంటున్నాయి. కాబట్టి ఏమని రాసుకోవచ్చు, NE అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చు NE. ఫస్ట్ దాంట్లో NE పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, రెండవ రోలో కూడా NE పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, మూడవ రోలో కూడా NE పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ NE NE NE. ఓకే, ఇది అంటే దీన్ని ఇలా కూడా గీయచ్చు మనం. ఒక్కొక్క దాని లైన్లో ఎన్ సెల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని ఈఎంఎఫ్ ఈ కాబట్టి మొత్తం ఎంత అయింది, NE అవుతుంది. మొత్తం NE ఉన్నాయి. ఇప్పుడు ఈ NE ఈ మొత్తం మూడు కూడా మొత్తం అంటే ఇక్కడ 3 మాత్రమే కాదు, ఎన్ని ఉన్నాయి, ఎం రోస్ ఉన్నాయి. ఆ ఎం రోస్ గీయడానికి మనకు కుదరదు కాబట్టి కేవలం 3 మాత్రం గీసా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే అంటే మొత్తాన్ని కలిపి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, NE ఉంటుంది. NE ఎలా సార్ అనద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం కూడా అంటే ఎం సెల్స్ కూడా అన్నీ ఒక్కొక్క దాని ఈఎంఎఫ్ ఎంత, NE. ఇవన్నీ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో మనకి పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా. ప్యారలల్ కాంబినేషన్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ప్రతి చోట కూడా అంటే ప్రతి కాంపోనెంట్ దగ్గర కూడా ఒకే విధంగా ఉండాలి. అంటే ఫస్ట్ సెల్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో రెండవ దాని దగ్గర అంతే ఉంటుంది, మూడవ దాని దగ్గర అంతే ఉంటుంది, నాలుగవ దాని దగ్గర అంతే ఉంటుంది, 10వ దాని దగ్గర అంతే ఉంటుంది, 20వ దాని దగ్గర అంతే ఉంటుంది, mth సెల్ దగ్గర కూడా అంతే ఉంటుంది, R దగ్గర కూడా అంతే ఉంటుంది. అంటే ఈ సర్క్యూట్లో మొత్తం ఈఎంఎఫ్ అనేది ఎంతకు సమానం, N × Eకి సమానం. టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఎంత, N × E. ఎలా రాశానో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క లైన్లో ఎన్ సెల్స్ ఉన్నాయి. ఇలాంటి రోస్ అంటే ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎం లైన్లు ఉన్నాయి. దాన్ని ఎం రోస్ అన్నాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఈఎంఎఫ్ క్యాపిటల్ E. ఒక లైన్లో ఉన్నటువంటి సెల్స్ మొత్తము కూడా, ఒక లైన్లో ఉన్నటువంటి బ్యాటరీస్ మొత్తము కూడా ఏ విధంగా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో మనకి పొటెన్షియల్ అనేది యాడ్ అవుతుంది. V = V1 + V2 + V3 + అండ్ సో ఆన్ Vn అని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలి, E+, 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 E. ఎన్నిసార్లు రాయాలి,
ఎన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ సార్లు రాయాలి. అప్పుడు మనం 2 ఉంటే 2e అని రాస్తాం, 3 ఉంటే 3e అని రాస్తాం, 4 ఉంటే 4e అని రాస్తాం, 5 ఉంటే 5e అని రాస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ ఉన్నాయి కాబట్టి ఏం రాశాను? ఎన్ఈ అని రాశా. అంటే ఫస్ట్ లైన్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ఈ, రెండవ లైన్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ఈ, మూడవ లైన్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ఈ, నాలుగవ లైన్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ఈ, 10వ లైన్లో కూడా మొత్తం ఎన్ఈ ఉంటాయి. అంటే మొత్తం ప్రతి లైన్కి కూడా ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నట్టు? ఎన్ఈ 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 ఉన్నట్టు. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఎన్ని రోస్ ఉన్నాయి? ఎం రోస్ ఉన్నాయి. ఎం రోస్లో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ఏ విధంగా ఉంది? సిరీస్ కాంబినేషన్లో ఉందా, ప్యారలల్ కాంబినేషన్లో ఉందా? చూడండి, పాజిటివ్ ప్లేట్స్ మొత్తం ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి, నెగిటివ్ ప్లేట్స్ మొత్తం ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ మొత్తము కూడా ఏ విధంగా ఉన్నట్టు? మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నట్టు. ప్యారలల్ కాంబినేషన్లో కనుక మనకు ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మేము ఆల్రెడీ రాసుకున్నాం రెసిస్టెన్స్ ఆర్ ప్యారలల్, ఇందాక చెప్పిన దాంట్లో కూడా రాశాను. ఎం సెల్స్ అనేవి కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత రాసాం? క్యాపిటల్ ఈ అని రాసాం ఇందాక లాస్ట్ టాపిక్లో. ఇప్పుడు కూడా అలాగనే ఎన్ఈ 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 మొత్తం దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఎన్ఈనే. ఎందుకని? ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను? స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఈ అని రాసుకున్నా. ఈఎంఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి? రెసిస్టెన్స్ రాయాలి. సరే, రెసిస్టెన్స్ అనేది సిరీస్ కాంబినేషన్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్లో మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఎన్ సెల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఎన్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ ఎంత? స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఎన్ని ఉంటాయి? ఎన్ టైమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కదా. సిరీస్ కాంబినేషన్లో ఉంటే మనకి రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? ఇన్ సిరీస్ RS ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్ RN. ఎన్ని ఉంటే అన్ని టర్మ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక లైన్లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ రాస్తున్నా. టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ఏ రో ఈక్వల్ టు, ఒక రోలో ఉన్నాయి, ఒక వరుసలో ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి? స్మాల్ ఆర్. ప్రతి దానికి స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇక్కడ ఫార్ములా ఏం రాయాలి? R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ RN. R1 స్మాల్ ఆరే, R2 స్మాల్ ఆరే, R3 స్మాల్ ఆరే, R10 స్మాల్ ఆరే, R20 స్మాల్ ఆరే. కాబట్టి ఇక్కడ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అండ్ సో ఆన్. ఎన్నిసార్లు రాయాలమ్మా? ఎన్ టైమ్స్ రాయాలి. ఎన్ టైమ్స్ ఎందుకు రాయాలి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ సెల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎన్ టైమ్స్ అని రాశాను. ఈ మొత్తాన్ని కూడితే మనం 2 ఆర్స్ ఉన్నాయి అనుకోండి, 2R అని రాస్తాం. 3 ఉంటే 3R అని రాస్తాం. 4 ఉంటే 4R అని రాస్తాం. 5 ఉంటే 5R అని రాస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ ఉన్నాయి కాబట్టి ఏం రాయాలి? NR అని రాసుకోవాలి. అంటే ఒక్కొక్క లైన్లో మొత్తం ఎంత రెసిస్టెన్స్ ఉన్నట్టు? ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఉన్నట్టు. ఇదిగోండి, ఇక్కడ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఉంది. ఇక ప్రతి దాంట్లో కూడా ఇదిగోండి ఈ విధంగా గీసాను. ఫస్ట్ రోలో మొత్తం ఈఎంఎఫ్ ఎన్ఈ, ఇందాక చెప్పాను అలా ఎన్ఈ ఎన్ఈ ఎన్ఈ. ఒక్కొక్క లైన్లో మొత్తం రెసిస్టెన్స్ ఎంత? ఎన్ ఇంటూ స్మాల్ ఆర్. ఇందులో ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఇందులో ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఇందులో కూడా ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇలాంటి లైన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎం ఉన్నాయి. అండ్ మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఎం సెల్స్ ఉన్నాయి. సారీ, ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తం ఎం రోస్ ఉన్నాయి. ఒక్కొక్క రోలో ఎంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది? ఎన్ఆర్ ఎన్ఆర్ ఎన్ఆర్. ఇలా ఎన్నిసార్లు రాయాలమ్మా? ఎం టైమ్స్ రాసుకోవాలి. ఎందుకని? ఎన్ని లైన్లు ఉన్నట్టు అక్కడ? ఎం లైన్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ రాద్దాం. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. దానికంటే ముందు ప్యారలల్ కాంబినేషన్లో ఫార్ములా రాద్దాం. ప్యారలల్ కాంబినేషన్లో ఫార్ములా ఏంటి? ఇన్ ప్యారలల్ 1/Rp ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్ 1/Rn. దీని ప్రకారంగా ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని రాద్దాం. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1/R ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఏం రాయాలి? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్ 1/Rn అని రాయాలి. ఫస్ట్ దాని R1 ఎంత? ఎన్ ఇంటూ స్మాల్ ఆర్.
R2 ఎంత n ఇంటూ స్మాల్ ఆర్, R3 ఎంత n ఇంటూ స్మాల్ ఆర్, R4 ఎంత n ఇంటూ స్మాల్ ఆర్, R10 ఎంత n ఇంటూ స్మాల్ ఆర్, R20 ఎంత n ఇంటూ స్మాల్ ఆర్. అంటే మొత్తం ఏం రాసుకోవాలి 1/nr ప్లస్ 1/nr ప్లస్ అండ్ సో ఆన్. ఎన్నిసార్లు రాయాలి మనం, m రోస్ ఉన్నాయి అంటే m లైన్లు ఉన్నాయి కాబట్టి m టైమ్స్ రాసుకోవాలి, m టైమ్స్. ఓకే, ఇప్పుడు మొత్తానికి కూడితే ఏమవుతుంది m/nr వస్తుంది తెలుసు కదా. 1/nr ప్లస్ 1/nr అంటే ఏం రాస్తాం 2/nr అని రాస్తాం. అంటే 3 సార్లు రాసాం అనుకోండి 3/nr, 4 సార్లు రాస్తే 4/nr, 10 సార్లు రాస్తే 10/nr, 20 సార్లు రాస్తే 20/nr. ఇక్కడ ఎన్నిసార్లు రాసా m సార్లు రాసా కాబట్టి m/nr. అంటే 1/r ఎఫెక్టివ్ ఈక్వల్ టు స్మాల్ m/nr అవుతుంది. అప్పుడు r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m అవుతుంది. ఇదేంటిది టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ది కాంబినేషన్. మనం తీసుకున్నటువంటి కాంబినేషన్లో మొత్తం ఎంత రెసిస్టెన్స్ ఉంది అంటే స్మాల్ n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం కేవలం రెసిస్టెన్స్ని మాత్రమే గీసుకున్నాం అనుకోండి, కేవలం రెసిస్టెన్స్ని మాత్రమే గీస్తాను. ఈ సెల్స్ వరకు ఇదిగోండి, ఈ మొత్తం కలిపి వీటన్నిటికీ కలిపి ఎంత రెసిస్టెన్స్ ఉంది n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m ఉంది. బయట మనం ఎంత రెసిస్టెన్స్ కలిపాం క్యాపిటల్ R కలిపాం. ఇప్పుడు n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m ఉంది, క్యాపిటల్ R ఉంది. ఈ రెండిట్లో కూడా ఒకటే కరెంట్ అనేది వెళ్ళింది. క్యాపిటల్ Rలో ఎంత కరెంట్ అయితే వెళుతుందో n ఇంటూ స్మాల్ r బై స్మాల్ mలో కూడా అంతే కరెంట్ అనేది వెళ్తుంది. అంటే ఈ రెండు ఏ విధంగా ఉన్నట్టు మనకి సిరీస్ కనెక్షన్లో ఉన్నట్టు. సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఏం చేయాలి ఈ ఫార్ములా ప్రకారం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్, టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ R effective is equal to small r effective plus capital R. స్మాల్ r effective ఎంత n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m, అప్పుడు n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ R. ఇది R effective ఫార్ములా. అంటే టోటల్ ఈఎంఎఫ్ ఇన్ ది సర్క్యూట్ NE, టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ స్మాల్ n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ R. ఓకే, ఇది అయితే ఈఎంఎఫ్ వచ్చింది, రెసిస్టెన్స్ వచ్చింది. ఏం కనుక్కోవచ్చు కరెంట్ కనుక్కోవచ్చు కదా. ఫ్రమ్ ఓమ్స్ లా నుంచి కరెంట్ ఈక్వల్ టు ఏం రాయాలి ఈఎంఎఫ్ బై టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ I ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఎంత వచ్చిందమ్మా n ఇంటూ క్యాపిటల్ E బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది n ఇంటూ స్మాల్ r బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ R. ఇక్కడ డినామినేటర్లో ఒక టర్మ్ ఏమో రేషియోలో ఉంది, ఒక టర్మ్ ఏమో సింగిల్గా ఉంది కాబట్టి ఎల్సిఎం చేస్తే n ఇంటూ క్యాపిటల్ E బై n ఇంటూ స్మాల్ r ప్లస్ m ఇంటూ క్యాపిటల్ R బై స్మాల్ m అవుతుంది. ఎల్సిఎం చేశాను. ఈ డినామినేటర్లో రేషియో పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి mne బై n ఇంటూ స్మాల్ r ప్లస్ m ఇంటూ క్యాపిటల్ R. అంటే టోటల్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఏమైందమ్మా mn క్యాపిటల్ E బై n ఇంటూ స్మాల్ r ప్లస్ m ఇంటూ క్యాపిటల్ R అవుతుంది. ఇది టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్. అయితే ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అనేది మనకు కావాలి. సిరీస్లో అయితే ఎప్పుడైంది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఎక్కువ కరెంట్ వస్తుంది. అదేవిధంగా ప్యారలల్ కాంబినేషన్లో అయితేనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ ఏమవుతుంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు సమానం అవ్వాలి. సరే ఏ విధంగానూ ప్రూవ్ చేద్దాం. I అనేది మ్యాక్సిమం, ఒక రేషియో అనేది మ్యాక్సిమం వాల్యూ అవ్వాలి అంటే డినామినేటర్ ఏమవ్వాలి మినిమం అవ్వాలి. డినామినేటర్ కనుక మినిమం అయినట్లయితే రేషియో మ్యాక్సిమం అవుతుంది. అంటే I వాల్యూ కనుక మ్యాక్సిమం అవ్వాలి అంటే డినామినేటర్ n ఇంటూ స్మాల్ r ప్లస్ m ఇంటూ క్యాపిటల్ R అనేది ఏమవ్వాలి మినిమం అవ్వాలి. సరే ఎప్పుడు మినిమం అవుతుందో చూద్దాం. ఇదిగోండి n ఇంటూ స్మాల్ r ప్లస్ m ఇంటూ క్యాపిటల్ R. దీన్ని నేను ఈ విధంగా రాసుకుంటున్నా రూట్ n ఇంటూ స్మాల్ r హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ m ఇంటూ క్యాపిటల్ R హోల్ స్క్వేర్. రాసుకోవచ్చా రాసుకోకూడదమ్మా రాసుకోవచ్చుగా. ఇదిగోండి రూట్ nr హోల్ స్క్వేర్ రాసా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ మైనస్ 2 ఇంటూ రూట్ mn స్మాల్ r క్యాపిటల్ R ప్లస్ 2 ఇంటూ రూట్ m స్మాల్ n స్మాల్ r క్యాపిటల్ R. ఇలా రాశాను. మైనస్ 2 ఇంటూ రూట్ స్మాల్ m స్మాల్ n స్మాల్ r క్యాపిటల్ R ప్లస్ 2 ఇంటూ
రూట్ స్మాల్ ఎన్ స్మాల్ ఆర్ క్యాపిటల్ రాసా. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయిగా. అంటే ఈ వాల్యూ బదులు మనం ఇది రాసుకున్న వాల్యూ ఏమి చేంజ్ అవుతుంది, రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు ఇంతవరకు చూడండి ఏ విధంగా ఉందో. రూట్ ఎన్ఆర్ హోల్ స్క్వేర్ రూట్ ఎంఆర్ హోల్ స్క్వేర్ -2 ఇంటూ రూట్ ఎన్ఆర్ ఇంటూ రూట్ ఎంఆర్ అని రాసుకోవచ్చుగా. అంటే ఇంతవరకు చూడండి, ఈ ఫస్ట్ బ్రాకెట్లో వరకు ఎలా ఉంది చూడటానికి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab అంటే ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా. ఏ ప్లేస్లో ఎంత ఉంది, రూట్ ఎన్ఆర్ ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది, రూట్ ఎంఆర్ అని ఉంది. అంటే రూట్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ మైనస్ రూట్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ స్మాల్ ఎన్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. డినామినేటర్ మినిమం అవ్వాలి. అంటే ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్ అనేది ఎప్పుడు మినిమం అయింది, ఇంకా మినిమం అవ్వాలంటే ఎంతవరకు ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఓకే, డినామినేటర్ ఈజ్ మినిమం, లేకపోతే ఇక్కడ రాస్తున్నా ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్ ఈజ్ మినిమం వెన్ రూట్ ఎన్ఆర్ మైనస్ రూట్ ఎంఆర్ ఈక్వల్ టు 0. ఇంతవరకు 0 అయితేనే అప్పుడు ఏమవుతుంది మనకి ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్ అనేది మినిమం అవుతుంది. ఇప్పుడు ఇది మైనస్ కదా, మైనస్ రూట్ స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇది నెగిటివ్, అటు వెళ్తే పాజిటివ్ అయింది. అప్పుడు రూట్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్. రూట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏం మిగిలింది, ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ క్యాపిటల్ ఆర్ అని మిగులుతుంది. దీని నుంచి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం అని రాసుకోవచ్చుగా. ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం. క్యాపిటల్ ఆర్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం అంటే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్, సో నథింగ్ బట్ total internal resistance in the circuit is equal to the external resistance, then current should be maximum in the mixed grouping. మనం కనుక సెల్స్ని మిక్స్డ్ గ్రూపింగ్ చేసినట్లయితే మొత్తం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎంతైతే ఉందో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా అంతే ఉంటే కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఇంతవరకు మిక్స్డ్ గ్రూపింగ్ అర్థమైంది కదా. సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే కరెంట్ వస్తుంది. సెల్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే మిక్స్డ్ గ్రూపింగ్ సిరీసు ప్యారలల్ రెండిట్లో ఉన్నట్లయితే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ రెండు సమానమైనప్పుడు కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఇంతవరకు మనకి మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్.